మా ఇంట్లో పండగ జరగబోతుంది. అది కూడా రుద్వేద్ బర్త్డే. రుద్వేద్ 3rd ఇయర్ కంప్లీట్ చేసుకుని 4th ఇయర్ ఎంటర్ అవుతున్నాడు. సో 3rd ఇయర్ బర్త్డే రుద్వేద్ సెలబ్రేట్ చేస్తాం. 3, 2, 1 సర్ప్రైజ్. నచ్చిందా? నచ్చింది. అదిగో ఇదా దొద్దప్ప ఉన్న క్యారెక్టర్లు ఎంతమంది నేను ఓన్లీ చిచ్చి అమ్మ నేను హ్యాపీ బర్త్డే టు యు. హాయ్ హలో వెల్కమ్ టు కీర్తి జయధనుష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా స్పెషల్, అది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మా ఇంట్లో పండగ జరగబోతుంది. అది కూడా రుద్వేద్ బర్త్డే. రుద్వేద్ 3rd ఇయర్ కంప్లీట్ చేసుకుని 4th ఇయర్ ఎంటర్ అవుతున్నాడు. సో 3rd ఇయర్ బర్త్డే రుద్వేద్ సెలబ్రేట్ చేస్తాం. సో రుద్వేద్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తున్నాం, ఏమేం చేయబోతున్నాం, హంగామా ఇంట్లో అందరూ ఎలా రెడీ అవబోతున్నారు అన్నీ కూడా ఇదే వీడియోలో మీరు చూడబోతున్నారు. స్టే ట్యూన్డ్. సో ఈరోజు ఇంత హ్యాపీ డే కదా, ఈ హ్యాపీ డే రోజు నేను మీకు కూడా ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అందరూ కామెంట్స్లో బయట అందరూ అడగడం మొదలు పెట్టారు. సో మీరు స్లిమ్ అయ్యారు. స్లిమ్ అయితే జనరల్గా అందరూ ఫేస్ సింక్ అయిపోతుంది, హెయిర్ లాస్ అయిపోతుంది, గ్లో అంతా పోతుంది. ఎందుకంటే మనం డైటింగ్ చేయాల్సి వస్తుంది. డైటింగ్ చేసినప్పుడు ప్రాపర్ న్యూట్రిషన్స్ మనకు అందవు కదా. సో మీరు ఎలా కేర్ తీసుకున్నారు, ఎలా ఇలా బ్రైట్గా ఉండగలుగుతున్నారు, మీ హెయిర్ ఎక్కడ లాస్ లేదు, ఏమీ లేదు, మీరు రోజు రోజుకి యంగ్ అయిపోతున్నారు, ఈ రివర్స్ ఏజ్ సైకిల్ ఏమైనా చేస్తున్నారా అన్నారు. సో దాని గురించి ఈరోజు సీక్రెట్ నేను రివీల్ చేయబోతున్నాను. అసలు నేను ఏం వాడుతున్నాను, ఏం వాడితే బెటర్ అవుతుందో మీకు కూడా నేను సజెస్ట్ చేయబోతున్నాను. సో మనం ర్యాపిడ్గా వెయిట్ లాస్ అయినప్పుడు కానీ, మన ఏజ్ 30 కానీ పైకి వెళ్తున్నప్పుడు మన వ్రింకిల్స్ వస్తాయి ఆబ్వియస్గా. అండ్ మన స్కిన్ని వెయిట్ లాస్ ఫాస్ట్గా అవ్వడం వల్ల సాగ్ అవ్వడం కానీ, స్కిన్ లూజ్ అవ్వడం కానీ, స్ట్రెచ్ మార్క్స్ రావడం కానీ, ప్రెగ్నెన్సీ తర్వాత కానీ, డెలివరీ తర్వాత ఇలాంటి ఇష్యూస్ అన్నీ మీరు ఫేస్ చేసే ఉంటుంటారు, తర్వాత వినే ఉంటారు. సో ఈ అన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే కొలేజన్ ప్రొడక్షన్. సో మన ప్రాపర్గా కొలేజన్ ప్రొడక్షన్ అనేది మన బాడీలో ఉంటే ఇవన్నీ జరగవు. సో మనం ఎప్పుడు యంగ్గా ఉండడానికి ఇది ఒక మెయిన్ రీజన్ అన్నమాట. సో మార్కెట్లో రకరకాల కొలేజన్ పౌడర్స్ దొరికితే దాంట్లో బెస్ట్ కొలేజన్ పౌడర్ ఏంటో అనేది సెలెక్ట్ చేయాలి కదా. మరి ఆ ప్రాసెస్లో మనం నెంబర్ 1, సో మీ ధనుష్ ఏం చేశాడు తెలుసా, బాగా రీసెర్చ్ చేసి కనిపెట్టేశాడు HK వైటల్ స్కిన్ రేడియన్స్ కొలేజన్ పౌడర్. ఇది ప్రాపర్ ఒరిజినల్ పెప్టైడ్. సో దీంట్లో ఏంటో తెలుసా స్పెషల్, మీ అందరికీ తెలుసు కొలేజన్ ఒకటే ఉంటే సరిపోదు. కొలేజన్తో పాటు ఏంటంటే విటమిన్ C, విటమిన్ E, అంతేకాకుండా హైర్లానిక్ యాసిడ్, అంతేకాకుండా బయోటిన్ కూడా చాలా ఇంపార్టెంట్ మన స్కిన్కి, హెయిర్కి. సో ఇవన్నీ కలిపితేనే స్కిన్ ప్రాపర్ రేడియంట్ గ్లో వస్తుంది. ఇవన్నీ కలిపి ఒకే ఒక ప్రోడక్ట్లో దొరుకుతుంది, మనకు టైం వేస్ట్ అవ్వదు. అంతేకాకుండా మన స్కిన్ అనేది చాలా ప్రాపర్గా గ్లో వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మాయిశ్చరైజ్ అవుతుంది, హైడ్రేట్ అవుతుంది. అంతేకాకుండా హెయిర్, నెయిల్స్, ఎవ్రీథింగ్ వాట్ నాట్. సో అన్ని విటమిన్స్, మినరల్స్, స్కిన్కి కావాల్సినవన్నీ కూడా ఈ డబ్బాలో ఉన్నాయి. సో నేనైతే డైటింగ్ అన్ని స్టార్ట్ చేసి కొంచెం వీక్గానే ఉన్నాను. మీరు కూడా ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు కదా, ఫేస్ అంతా లాగేసి హెయిర్ అంతా కూడా డల్ అయిపోయి. సో ఎగ్జాక్ట్గా 2 months నుంచి నేను ఇది వాడుతున్నాను. నా రిజల్ట్ అయితే మీరే చూస్తున్నారు. నేను కొత్త సీరియల్ కోసం కొంచెం గ్లామర్ పెంచాలి, ఏం చేయాలని అనుకున్నప్పుడు దీన్ని రీసెర్చ్ చేసి ఇది తీసుకుంటూ స్టార్ట్ చేశాను. 2 months అయిందో లేదో నాలో డిఫరెన్సెస్ మీరే చెప్పాలి, మీరు కామెంట్స్లో కూడా మెన్షన్ చేయండి. సో డెఫినెట్గా 8 weeksలో మీకు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది, మీ స్కిన్ అనేది రేడియంట్ అవుతుంది అండ్ ఏజ్ రివర్సింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను దీని యూసేజ్ గురించి మీకు చెప్పాలి కదా. నేనైతే ఎవ్రీడే జిమ్ అయిపోయిన తర్వాత తీసుకుంటున్నాను. సో ఇప్పుడే నేను జిమ్ చేసుకొచ్చాను, వాళ్ళు ఎవరు రెడీ అయ్యే లోపల. సో దీన్ని ఎలా తీసుకోవాలో మీకు నేను చూపిస్తాను రండి. సో నేను మీకు చెప్పాను కదా, నేను మార్నింగ్ డ్రింక్గా తీసుకుంటాను. దీనికైతే గ్లాస్ కావాలి. ఎంత పెద్ద గ్లాస్ అవసరం లేదు, మా ఇంట్లో పెద్ద గ్లాసులు ఉన్నాయి, అందుకే మీకు ఇందులో చూపిస్తాను. సో నేను దీని నుంచి అయితే ఎగ్జాక్ట్గా 1 scoop వాటర్లో వేస్తాను. సో 1 scoopకి పక్కన అడిషనల్గా నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్లీ నా హెల్తీ స్కిన్ రేడియంట్ రెడీ అయిపోయింది. దీంట్లో కొలేజన్తో పాటు విటమిన్ C, E అండ్ బయోటిన్ ఉంది. మీ అందరికీ తెలిసి విటమిన్స్ దేనికి యూజ్ అవుతుందో నేను మళ్ళీ చెప్పట్లే. సో అన్నీ కలిపి ఒక మంచి ఆరెంజ్ ఫ్లేవర్తో పాటు నేను తీసుకుంటున్నాను. దీంట్లో రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయొచ్చు. నేను 2 months నుంచి డిఫరెంట్ ఫ్లేవర్స్ని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఆరెంజ్ ఫ్లేవర్ని కంటిన్యూ చేస్తున్నాను. సో ఎలా ఉందో మీకు చెప్తా.
సూపర్ టేస్ట్, మంచి ఆరెంజ్ జ్యూస్ తాగినట్టు ఉంటుంది, హ్యాపీగా జ్యూస్ తాగినట్టు ఉంటుంది, మనకు కావాల్సిన స్కిన్ రేడియంట్ అవుతుంది. వెరీ సింపుల్, మన గ్లామర్ని మెయింటైన్ చేయడం ఇంతే. సో మీరు ఇంకా లేట్ చేయకుండా వీళ్ళు కంప్లీట్ డిస్క్రిప్షన్లో నేను వీళ్ళ డీటెయిల్స్ని ఇస్తాను. అంతేకాకుండా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఏమేమి ఫ్లేవర్స్ దొరుకుతున్నాయి, ఏమేమి డిస్కౌంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు అందులో కూడా చెక్ చేయొచ్చు. సో వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేయడానికి ఇంకా ఈజీగా ఉండడానికి వాళ్ళ లింక్ నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కిందకి వెళ్ళి చెక్ చేయండి. సో మరి లేట్ చేయకుండా మీరు ఇమ్మీడియట్గా హెచ్కే వైటల్ స్కిన్ రేడియంట్ కొలేజన్ స్టార్ట్ చేయండి. మీరందరూ కూడా హెల్తీగా ఆరోగ్యంగా ఉండండి. ఇంత మంచి టిప్ ఇచ్చినందుకు మీరు ఈ వీడియోకి లైక్ కొట్టాలి. అంతేకాకుండా సెలబ్రేషన్స్లో రుద్వేద్కి మీ విషెస్ని ఇచ్చినందుకు నా తరపున, నా ఫుల్ ఫ్యామిలీ తరపున, అందరి తరపున సో థ్యాంక్ యూ సో మచ్. సో మా హంగామా ఎలా ఉంటుందో ఏంటో ఇప్పుడు చూడండి. పార్టీకి ఎవరెవరు వచ్చారో మీరు చూడండి. నచ్చిందా? అదిగో కన్నా నచ్చిందా? అదిగో స్పైడర్ మ్యాన్ థీమ్. సర్ప్రైజ్, హ్యాపీ బర్త్డే రుద్వేద్. సో వాడికి సర్ప్రైజ్గా ఇలా డెకరేషన్ చేయించాము. డెకరేషన్ చాలా బాగా చేశారు. అదిగో స్పైడర్, అవునమ్మా స్పైడర్ మ్యాన్. ఇదిగో నీ పేరు ఉంది ముందు లైటింగ్ లో, రుద్వేద్. సో వాడు అడవుల్లో ఉన్నాడు, ప్లే ఏరియాలో ఆడుకోవాలని వాడు వెయిట్ చేస్తున్నాడు. సో ఇవాళ అరేంజ్మెంట్స్ కి వాడికి ఒక స్పైడర్ మ్యాన్ అంటే సూపర్ హీరోస్ అంటే చాలా ఇష్టం. సో ఆ సూపర్ హీరోస్ అందరినీ కలిపి ఒక డెకరేషన్ ప్లాన్ చేసాం. సో బుక్ మై సర్ప్రైజ్ వాళ్ళు ఈ డెకరేషన్ చేశారు. సో మీకు కూడా నచ్చితే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను కింద ఇస్తాను. అండ్ మీకు తెలుసు కదా మన రుద్వేద్ ఫేవరెట్ ప్లేస్కి వచ్చాము, ఎప్పుడు ఇక్కడికి వచ్చేదే. సో మేరీగో ప్లే గ్రౌండ్ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ అరేంజ్ చేసాము ఫుడ్ అంతా కూడా. సో ఏమేమి ఫుడ్ స్పెషల్స్ ఉన్నాయి, ఎవరెవరు వస్తున్నారో ఏంటో మీరు స్టే ట్యూన్ చేయండి. మీరు ఆ స్పెషల్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాం. అండ్ రుద్వేద్కి మీ బ్లెస్సింగ్స్ కంపల్సరీగా ఇవ్వండి. ఇదిగో రుద్వేద్ ఎంత గుడ్ బాయ్ అంటే కేక్ కటింగ్ అయ్యేదాకా స్వెట్ అవ్వకూడదు, డ్రెస్ని డస్ట్ చేసుకోకూడదు అంటే ఓకే అమ్మా అన్నాడు కదా కన్నా. ఓకే సి లవ్ యూ బంగారా. అమ్మ గుడ్ బాయ్. అక్కడ కూడా లైట్ వావ్. ఇక్కడ కూడా వేరే అక్క బర్త్డే అంట. ఆ అక్కది 9 years, నీకు 3 years. ఇప్పుడు వెళ్దాం పద, ఇక్కడికి వెళ్ళిపోదాం. ఆ డ్రెస్సు రుద్వేద్ డ్రెస్ ఎలా ఉంది చెప్పండి. వాడి కోసమే నేను కాంబినేషన్ ఉండాలని వైట్ గ్రీన్ తీసుకున్నాను. సో వాడిలాగా సింపుల్గా ఉండాలని, ఎక్కువ వర్క్ లాగా వేస్తే వాళ్ళు ఇరిటేట్ అవుతారు, చాలాసేపు ఉండరు అనేసి వాడు కంఫర్టబుల్, వాడు నచ్చిందే వేసాను. వాడే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఎస్ ఫార్ డ్రెస్ అదిగో అండి. సో వాటిలాగా నేను సింపుల్గా ఉండాలని నేను ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. ఎలా ఉంది అని కామెంట్స్లో చెప్పండి. వాడికి ఇష్టమైన గేమ్ బాల్స్ అండ్ స్లైడ్. ఎక్కువసేపు అది ఆడాడు, ఎక్కువ ఇదే ఆడేది వాడు. ఏం చేస్తా, ఇదేంటి కన్నా? కన్నా ఇదేంటిది? ఫిష్. ఇది ఇది ఆక్టోపస్. ఇది దిస్ వన్ ఏ స్టార్ ఫిష్. అదిగో తాత అమ్మమ్మ, అదిగో తాత. తాత విష్ చేస్తుంది చుట్టూ. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ శాండ్. ఇదిగో తాతకు సెకండ్ ఇవ్వు. సే థ్యాంక్ యూ తాత. సో తాత పేరేంటి? ఈ అజ్జి పేరు? ఆ తాత పేరు
చంద్ర తాత. నాకు ఇష్టమైన పేరు హనీ. హనీ అంటాను కదా, హనీ చిల్లీ పొటాటో నాకు చాలా ఇష్టం. లైక్ వెజ్ నాన్ వెజ్ రెండు ఉంది, అందరికీ నచ్చుతుంది అనేసి ఇది నాకు ఇష్టమైంది హనీ చిల్లీ పొటాటో. నెక్స్ట్ వచ్చి చిల్లీ పన్నీర్, బేసిల్ చిల్లీ పన్నీర్ ఎమ్మీ. రుద్రాది కూడా పన్నీర్ ఇష్టం. నెక్స్ట్ వచ్చి కొత్తిమీర చికెన్. ఫస్ట్ టైం వింటున్నాను కొత్తిమీర చికెన్ అని. ఇదిగోండి దీని మీద అంతా కొత్తిమీర ఉంది. కొత్తిమీర చికెన్ అంట, చూడడానికి కూడా ఎమ్మిగా ఉంది. నేనైతే నాన్ వెజ్ కాదు, నాన్ వెజ్ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇది వచ్చి చిల్లీ చికెన్. సో చిల్లీ చికెన్. నాకు అక్కడ చిల్లీ పన్నీర్ ఉంది, వీళ్ళకి చిల్లీ చికెన్. నెక్స్ట్ వచ్చి కడాయి పన్నీర్. సో కడాయి పన్నీర్ నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ స్పినిచ్ రైస్, ఎస్ ఇది కూడా నాకు ఇష్టం. పాలక్ రైస్. ఇది క్రీమ్ ఆఫ్ పెప్రికా అంట, బాగుంది. ఇది పిల్లలకు బాగా నచ్చుతుంది, అంటే పాస్తా లాగా ఉంది క్రీము. ఇది నాకు ఇష్టమైన నూడిల్స్ అండ్ చికెన్ బిర్యానీ. ఇది అందరికి ఇష్టం. నాకు వెజ్, అందుకే నాకు వెజ్ నూడిల్స్, వీళ్ళకి బిర్యానీ. సో వాడు వచ్చేసరికి ఇలా బాల్ వేసి నేను రెడీ పెట్టాలి. వడ్జు అని జారుకొని వస్తాడు. అదిగో అక్క రాలేదు, వెయిటింగ్, లేట్ అక్క. ఫస్ట్ ఇయర్ బర్త్డేలో కూడా లేట్గా వచ్చారు, ఇప్పుడు థర్డ్ ఇయర్ బర్త్డేలో కూడా లేట్గా వస్తున్నారు. వాడు ఫుల్ ఆడేసుకుంటున్నాడు. హగ్గి అమ్మ హగ్గి. ఏం చేస్తున్నావు లోపల? ఈరోజు నీ బర్త్డేనా? స్పైడర్ చూపి ఫస్ట్ నీది థీమ్. దొదప్ప కన్నీ ఎక్స్ప్లెయిన్ చేయి. ఇది చూపించు థార్ స్పైడర్ కదా? ఓహో చేంజ్ అయిపోయిందా? ఎక్కడ ఉంది చూపి. ఇది నేనా? ఇది రిక్కినా? నువ్వా? ఓకే ఇది నేను ఎక్కడ? దొద్దప్ప. వేర్ ఇస్ దొద్దప్ప? దొద్దప్ప ఏంటి? ఇదా దొద్దప్ప? ఉన్న క్యారెక్టర్లు ఎంతమంది సరిపోతారు? ఇది దొద్దప్ప. అది అక్క ఎంత లేట్ అమ్మా, చాలా లేట్ అక్క. బాబా చెప్పాను వాళ్ళందరికి. అది నేను లేట్ అంటే నమ్మరు, నేను ఎవరి వల్ల లేటు అందరికి తెలుసు. అందరూ నా మీద వేసేస్తున్నారు. రిక్కి నా మీద చెప్పాడు, నువ్వు నా మీద చెప్తావా? ఎందుకు అంత తొందరగా వెళ్దాంలే అని ఈయన లేట్ చేశాను. అన్ని బాబానండి. అవునా అంకుల్ ఎవరి వల్ల లేట్ అవుతుంది? ఎందుకు కమిట్ అవుతుంది? మామూలుగా నా వల్ల, ఈ రోజు కూడా నా వల్లనే అవుతున్నా. నేను 5 o'clock నుంచి చెప్తున్నా. చెప్పు తెల్లారుజాము నుంచి లేట్ అయినా ఆన్ టైం వచ్చారు. అది గ్రేట్.
ఇద్దరు మ్యాచింగ్ బాగుంది చూసారా నేను మా ఆయన మ్యాచింగ్ లేదు ఆయనకి మ్యాచింగ్ నచ్చదు స్పైడర్ స్పైడర్ శుభ్ 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 Three, come. Come. నేను ఏడుస్తాను నేను అంతే అంతే బాయ్ 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 ఓ కన్నా నాకు ఇక్కడ చాలా ఇష్టం కాఫీ ఇక్కడికి వచ్చినప్పుడల్లా కంపల్సరీ చేయించుకొని తాగేసి వెళ్తాను అందుకే అడుగుతున్నాను మా అక్క కూడా అందుకే ఇప్పిస్తున్నాను సో అందరూ జ్యూస్ తీసుకుంటారు కామన్గా కానీ నాకు కాఫీ చాలా ఇష్టం ఆ రోజు బాగా చేసి ఇచ్చారు అందుకే ఇక్కడ వచ్చినప్పుడల్లా కాఫీ తీసుకుంటా ఇప్పుడు అమ్మ తానూస్ అంటే రుద్వేదికి చాలా ఇష్టం ఎంత ఇష్టం ఎవరిచ్చారు తాత తానూస్ తాత తాత తానూస్ అయిపోయారు అదిగో రిక్కి పిలుస్తున్నాడు అదిగో కారు ఇప్పించలే ఎప్పుడు ఫోన్ ఇస్తారన్నారు రేపు ఇస్తానన్నారు ఈ రోజు రేపు గిఫ్ట్ ఇస్తానన్నారు కావాలి ఫోన్ ఇప్పుడే కావాలన్నా ఇప్పుడు కావాలి అని ఏడ్చావా ఫోన్ కావాలన్నా అదే కావాలన్నా అప్పుడేమైంది ఆటోలో వెళ్ళాము తీసుకొచ్చాము ఆటో ముందు మళ్ళీ వచ్చేసాము ఆటో ముందు అమ్మ నేను ఎత్తుకెళ్ళాను కదా అది చెప్పలే అది ఆ తాను తాత ఇచ్చారు ఇది తాను తాత ఇచ్చారు హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నా
చిన్న ఈ కేక్ ఇప్పుడు ఆ కేక్ హ్యాపీ బర్త్డే Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Rudved. Okay. ఇదిగో సో ఇదండి మొత్తం మీరు రుద్వేద్ బర్త్డే అడౌట్ చూసారు. సో మా గెస్ట్లు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు, పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు, పేరు పేరున వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ స్పెషల్లీ ఈ వీడియోని మీరు ఇప్పుడు దాకా చూసి మీరు రుద్వేద్ బ్లెస్సింగ్స్ ఇచ్చిన మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. సో మా అందరి తరపున రుద్వేద్ అందరికీ థ్యాంక్స్ చెప్పు. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. సో కీర్తి, జై ధనుష్, బాయ్.